హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారీ వర్షాలతో డ్రాగన్ దేశం చైనా అతలాకుతలమవుతోంది. చైనా రాజధాని 140 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం నమోదైంది. వివరాల్లోకి వెళితే, మారుతున్న వాతావరణ పరిస్థితులతో అనేక దేశాలు అతలాకుతలమవుతున్నాయి. చైనాలో కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితి నెలకొంది. నిన్న మొన్నటి వరకు విపరీతమైన ఎండతో మండిపోయిన చైనా ఇప్పుడు భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఎండలు ఎక్కువగా ఉండటం ముందుగా పంటలకు ఇబ్బందిగా మారింది. అదే సమయంలో రుతుపవనాలు ఆలస్యమైన ప్రభావం గోధుమ పంట మీద తీవ్రంగా చూపించింది. ఇప్పుడిప్పుడే కాస్త జాగ్రత్త పడుతున్న సమయంలో వచ్చిన వరదలు చైనాను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. శనివారం నుంచి బుధవారం మధ్య బీజింగ్లో 744.8 మిల్లీమీటర్లు అంటే సుమారు 29.3 అంగుళాలు వర్షం నమోదైందని బీజింగ్ వాతావరణ బ్యూరో బుధవారం తెలిపింది. దక్షిణ చైనా ప్రావిన్సుల్లోనూ తాకిన తర్వాత టైఫూన్ డోక్సూరి అవశేషాలు ఉత్తరం వైపుకు వెళ్లడంతో ఉత్తర చైనా భారీ వర్షాలతో ముంచెత్తడంతో రికార్డు వర్షపాతం నమోదైంది. బీజింగ్ చుట్టుపక్కల ఉన్న హెబీ ప్రావిన్స్ తీవ్రమైన వరదలతో దెబ్బతింది. నదుల్లో నీరు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. వర్షాల కారణంగా రోడ్లు ధ్వంసమై విద్యుత్ సరఫరాతో పాటు తాగునీటి సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. బీజింగ్ నైరుతి సరిహద్దులో ఉన్న హెబీ ప్రావిన్స్లోని ఒక చిన్న నగరం జుబోజౌ వర్షాలతో దెబ్బతింది. నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని వరదల్లో ఎంతమంది చిక్కుకుపోయారో తెలియడం లేదు. బుధవారం నాడు జుబోజౌ సరిహద్దులో ఉన్న హెబీలోని గువాన్ కౌంటీలోని జలాలు నిఘా కెమెరాను అమర్చిన స్తంభానికి సగం వరకు చేరుకున్నాయి. బీజింగ్ చుట్టుపక్కల కుండపోత వర్షాల కారణంగా కనీసం 20 మంది మరణించారని, 27 మంది గల్లంతయ్యారని చైనా అధికారులు మంగళవారం తెలిపారు. గతంలో 1891లో వర్షపాతం నమోదైందని బీజింగ్ వాతావరణ బ్యూరో బుధవారం తెలిపింది. అధికారిక వీబో ఖాతాలో నగరంలో 609 మిల్లీమీటర్లు అంటే 24 అంగుళాలు వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు, వరదల్లో ప్రజల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అధికారులను ఆదేశించారు. అధికారులు ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. చూశారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.